ఏపీ రాజధాని భూ అక్రమాల వార్తలపై చంద్రబాబు ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. వార్తలు రాసిన సాక్షి ప్రతినిధులకు ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏముంది నోటీసుల్లో? రాష్ట్రంలో ఒకసారి మీడియా స్వేచ్ఛకు తీవ్ర స్థాయిలో భంగం కలిగిందని చెప్పొచ్చు. మీడియా స్వేచ్ఛను హరిస్తూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా కక్ష సాధింపు చర్యలకు దిగిందని కూడా చెప్పొచ్చు. రాజధాని భూ అక్రమాలపై సాక్షి అనేక వార్తలు రాసింది. ఈ రాజధాని భూ సేకరణ విషయంలో, భూ సమీకరణ విషయంలో ఎంతటి అవకతవకలకు పాల్పడ్డారు, పెద్దలంతా కలిసి పేద రైతుల పొట్ట ఎలా కొట్టారు, మొత్తం అందరూ కలిసి ఒక వలయంలో ఏర్పడి పేదలకు ఆ ప్రయోజనాలు దక్కకుండా ఉండేందుకు ఏ తరహా కుట్రకు పాల్పడింది సవివరంగా సాక్షి తన కథనాలంతటినీ తెలుగు పాఠకులకు అందరికీ ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా ఈ వార్తలపై పెద్ద ఎత్తున డిస్కషన్ కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఈ వార్తల అంశం కూడా చేరింది. మొత్తం మీదకి రాజధాని భూముల వ్యవహారంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అనేక ప్రధాన పార్టీలు కూడా ఈ వార్తల విషయం తెలిసేసరికి మొత్తం మీదకి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతీకార చర్య అనుకోవచ్చు. మొత్తం మీదకి కొన్నాళ్ళుగా వేచి చూస్తుంది. ఈ ప్రతీకార చర్యలకి ఎప్పుడు దిగుదామా అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తుందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం, అంటే కొన్ని నిమిషాల క్రితం గుంటూరులోని సాక్షి కార్యాలయానికి వెళ్లి అక్కడ నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అదే సమయంలో సాక్షి కార్యాలయం వెలుపల ఈ నోటీసులను కూడా అతికించడం జరిగింది. మొత్తం మీదకి సాక్షి ప్రతినిధులకు ఈ నోటీసులు ఇచ్చిన అంశం పైన మొత్తం మీద ఈ పత్రికా రంగంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తులందరూ కూడా తీవ్రంగా కలిసివేసిందని వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీదకి ఈ ఘటన ఏదైతే ఉందో మొత్తం మీదకి కోర్టు ద్వారా కాకుండా నేరుగా పోలీసుల విచారణకు పిలవడం వెనుక ఒక పెద్ద ఎత్తున కుట్ర దాగుందని ఒక రకమైన అంశాన్ని కూడా చూస్తున్నారు. కనీసం ఒక న్యాయపరమైన అంశాన్ని ఈ కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా కోర్టు ద్వారా రావాల్సి ఉంటుంది. ఏ రకంగా నష్టం కలిగింది, ఏ రకంగా అంశాలు నష్టపరిచే, ఎలాంటి ప్రతిష్ట భంగం కలిగించే తదితర అంశాల కోణంలో కూడా ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. అదే కాకుండా నేరుగా పోలీసుల సమక్షంలో విచారణకి హాజరు కావాలని కోరడం భారత మీడియా రంగ చరిత్రలో ఇది తొలిసారని ఒక రకమైన భావనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీదకి ఈ పత్రికా రంగంలో పనిచేస్తున్న ఈ ప్రతినిధులందరికీ కూడా ఈ నోటీసులు జారీ చేయడం మాత్రం పెద్ద ఎత్తున మీడియా స్వేచ్ఛను హరించే ఒక కోణంగా పెద్ద ఎత్తున అభివర్ణిస్తున్నారు. రైట్ శ్రీహరి, అయితే మీడియా అంటేనే వాచ్ డాగ్, అసలు ఏం జరుగుతోంది అనేది బయట పెట్టేది. ఆ డెఫినేషన్ నే మార్చేసేలాగా ఉన్నాయనుకోవచ్చా పరిస్థితులు? డెఫినెట్ గా హిందుంది. ఎందుకంటే ఈ రాజధాని భూ అక్రమాలపై తొలిసారిగా సాక్షి కథనాలు ప్రసారం చేసినప్పుడు ఒక రకమైన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజల తాలూకా బాగోగుల్ని, వాళ్ళ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఈ కసరత్తు చేసిందని చెప్పొచ్చు. సాక్షి మీడియా ఏకంగా 6 నెలల పాటు ప్రతినిధులందరూ అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి అన్ని వివరాలు సేకరించారు. ఆధార సహితంగా అన్ని డాక్యుమెంట్లు కూడా వెలికి తీయడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ లోని కొందరు మంత్రులు కూడా ఈ దందాలో ఏ రకంగా పాలు పంచుకున్నారు, ఏ రకంగా పేదల భూములు కాజేశారు తదితర అంశాలన్నిటికీ సంబంధించి ఆధార సహితంగా కూడా మొత్తం తెలుగు ప్రేక్షకులు అందరి ముందు కూడా ఈ వార్తను పెట్టడం జరిగింది. మొత్తం మీద ఆ రోజు నుంచి కూడా ఒక్కసారిగా రాజధాని ఒకసారి భూతల స్వర్గం అయిపోతుందని చెప్పి ఒకవైపు మార్కెటింగ్ ఇమేజ్ కోసం పెద్ద ఎత్తున ప్రచార ఒరవడికి దిగుతున్న సమయంలో, ప్రభుత్వం ఒక రకమైన ప్రచార ఒరవడికి దిగుతున్న సమయంలో అందులో లోపాలని ఎత్తి చూపే ధైర్యం మిగతా మీడియా సంస్థలు కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ చేయలేనప్పుడు సాక్షి అంశాన్ని భుజాల మీద తెచ్చుకుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తం మీదకి రాజధాని పేరిట, ప్రజల రాజధాని పేరిట ఒక పక్క ప్రభుత్వం ఇది ప్రజల రాజధాని అని చెప్తున్నప్పటికీ ఇది పెద్దల రాజధాని. మొన్న వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు నేతలు విమర్శలు చేసినట్టుగా ఇది కార్పొరేట్ సంస్థల గేటెడ్ కమ్యూనిటీగా ఎలా మారబోతుంది తదితర అంశాలన్నింటిలో కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ లోని అనేక మంది సభ్యులు ఏ విధంగా పాలు పంచుకున్నారు, ఏ విధంగా ఈ భూములు దోపిడీకి గురి చేశారో తదితర అంశాలన్నింటినీ కూడా సాక్ష్యాధార సహితంగా తెలుగు పాఠకుల ముందుకి తీసుకురావడం జరిగింది. అంతేకాక దీనిపై సిబిఐ విచారణ కూడా పెద్ద ఎత్తున పట్టుబట్టింది. ఇదే సమయంలో ఈ వార్తలను ఆధారంగా చేసుకుని, ఈ వార్తల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అనేక రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు కూడా సిబిఐ విచారణకు పెద్ద ఎత్తున పట్టుబట్టారు. రాష్ట్ర అసెంబ్లీలు కూడా రాజధాని భూ అక్రమాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది, పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది. ఈ రాద్ధాంతం జరిగిన సందర్భంలో ప్రభుత్వానికి సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. అక్రమాలు జరగలేదని మీరు ఏవైతే భావిస్తున్నారో
స్వచ్ఛంగా మీరు అంటే అక్రమాలు జరగలేదని బలంగా నమ్ముతున్న సమయంలో మీరు నిజంగా అది ప్రజల ముందుకు చెప్పాలనుకుంటే సిబిఐ విచారణకు ఆదేశించండి, సిబిఐ విచారణకు మీరు సిద్ధమేనా అని చెప్పి గట్టిగా ప్రతిపక్ష పార్టీ సైతం ఇతర వ్యక్తులు కూడా గట్టిగా ప్రభుత్వానికి సవాల్ విసిరిన సందర్భంలో ఏ దశలో కూడా ప్రభుత్వం ఏ తరహా విచారణ కూడా సిద్ధం కాలేదు. మొత్తం మీదకి ఎప్పుడైతే ఈ వ్యవహారానికి సిద్ధం కాలేదో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు కావచ్చు, ఇతరత్ర సామాజిక వర్గాలకు చెందిన కొందరు నాయకులు కావచ్చు కోర్టును ఆశ్రయించడం కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం కానీ, ఈ వార్తల్లో సారాంశాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి ప్రధాని మోడీ సహా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లడం, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం, ఒక్కసారిగా ఇక్కడ ప్రజల హక్కులను ఏ విధంగా హరిస్తున్నారు, రాష్ట్ర రాజధాని పేరిట ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా భ్రమకు గురి చేస్తున్నారు, మొత్తం మీద పెద్దలందరూ కలిసి అక్కడ ఉన్న వనరులను ఏ విధంగా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంశాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ వార్త కూడా ప్రతినిధులందరిపైన, సాక్షి మీడియా పైన, సాక్షి ప్రతినిధులందరిపైన అవకాశం వచ్చినప్పుడు కూడా సర్కారు ప్రతీకార చర్యలకు దిగుతుంది. దీంట్లో భాగంగానే ఇవాళ నోటీసుల జారీ అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొనొచ్చి ఉంటుంది. రైట్ సార్, అయితే పోలీసుల విచారణ అంటున్నారు. ఇప్పుడు రెండు వ్యవస్థల మధ్య ఉన్న దీన్ని పోలీసులు ఎలా విచారిస్తారు, ఎలా చూడొచ్చు దీన్ని? అంటే దీనికి వేరే ప్రత్యేకమైన ఒక వ్యవస్థ ఉంది కదా ఇలాంటి విచారణలు చేపట్టడానికి వాటికి? డెఫినెట్ గా ఇప్పుడు పత్రికా రంగంలో కొంత ప్రముఖులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. వాస్తవంగా ఎవరైనా సరే ఒక వార్త ద్వారా మా పరువుకు భంగం కలిగింది, లేకపోతే మా తాలూకా ప్రతిష్టను దెబ్బతీశారు అనుకున్నప్పటికీ న్యాయస్థానాల ద్వారా ఆ వార్తకు సంబంధించి కానీ సంబంధించి వివరణ కోరటం కానీ, లేకపోతే ఇతరత్ర చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక రకమైన పత్రికా రంగం మొదలైన దగ్గర నుంచి నడుస్తున్న చరిత్ర. కానీ ఇవాళ ఈ వార్తలకు సంబంధించి నేరుగా పోలీసులు ఎందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది, పోలీసులు ఎందుకు విచారణ చేయాల్సింది? తొలిసారిగా మీడియా ప్రతినిధులు రాసిన వార్తలకు పోలీసులు విచారణ ఏ విధంగా అనుమతిస్తారు, పోలీసులు ఎలా ప్రయోగిస్తారనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు కోర్టు ద్వారా జరగాల్సిన అంశాన్ని పోలీసుల రీతిగా ఎలా తీసుకొస్తారు? దీంతో పాటుగా ప్రజల క్షేమాన్ని, ప్రజల సంక్షేమాన్ని ఉపయోగించుకొని అనేక సందర్భాల ఆధార సహితంగా కొన్ని వార్తలు ప్రచురించినప్పుడు ఏ విధంగా ప్రశ్నించగలుగుతారు, వాటికి సమాధానం చెప్పవలసింది ప్రభుత్వం. కానీ ఈ వార్తలు రాసినందుకు మీడియా ప్రతినిధులను ఎలా ప్రశ్నిస్తారో తదితర కోణాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం మీదకి ఈ అంశం మీద ఇప్పుడిప్పుడే ఈ మీడియా ప్రతినిధులు, ఇతర ఈ పత్రికా ప్రతినిధి సంఘాలకు చెందిన నాయకులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. పెద్ద ఎత్తున ఈ వార్తలను ఖండించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం తాలూకా ప్రతీకార చర్యలను ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందని ఒక రకమైన యాంగిల్ కూడా అన్ని కోణాల నుంచి వస్తుంది. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.